బెస్ట్ మోరల్ స్టోరీస్. ఒక చిన్న గ్రామంలో రామయ్య లక్ష్మి అనే భార్యాభర్తలుండేవారు. వారు చాలా పేదవారు. రామయ్య ప్రతిరోజూ అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి ఆ కట్టెల్ను ఊరూరా తిరుగుతూ అమ్ముకుని జీవనం సాగించేవాడు. రాబోయే వర్షాకాలంలో చెట్లు తడిసిపోతాయని, కట్టెలు కొట్టడం సాధ్యం కాదని రామయ్య ఎండాకాలంలో రాత్రింబగళ్ళు కష్టపడి ఎక్కువ కట్టెలు కొట్టి వర్షాకాలం కొరకు ఇంటి దగ్గర దాచిపెట్టుకున్నాడు. కాని అనుకోని వర్షం వలన వచ్చిన వరద వలన రామయ్య తెచ్చిన కట్టెలన్నీ పూర్తిగా నీటిలో తడిసిపోయాయి. అది చూసి రామయ్య గుండె పగిలినంత పనైంది. రామయ్య ఏడుస్తూ, లక్ష్మి, మనం వర్షాకాలంలో అమ్మడానికి దాచుకున్న కట్టెలన్నీ ఈ వాన నీటికి తడిసి ముద్దయిపోయాయే. ఒక్క కట్టె ముక్క కూడా పనికొచ్చేలా లేదు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, అయ్యో, మనకెంతటి కష్టం వచ్చిందండి. ఇంట్లో చూస్తే తినడానికి నూకలు కూడా లేవు, చేతిలో పైసా లేదు. మరి వర్షంలో మన కడుపెలా నిండుతుంది? నాకేం తోచడం లేదు లక్ష్మి. ఈ ఊర్లో ఉన్న ధనవంతుల దగ్గరికెళ్ళి మన పరిస్థితి చెప్పి కాస్త సాయం అడుగుతాను. ఎలాగైనా మనల్ని కాపాడమని వేడుకుంటాను. రామయ్య ఆశగా ఊర్లో ఉన్న కొందరు షావుకారుల దగ్గరికి, వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళాడు. కాని పేదవాడైన రామయ్యకు సాయం చేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. రామయ్య తీవ్ర నిరాశతో తిరిగి ఇంటికొచ్చాడు. లక్ష్మి, ఈ లోకంలో పేదవారి మాటలకు విలువ లేదు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులను, ధనవంతులను కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడాను. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా కాస్త ధాన్యం కాని, పైకం కాని ఇచ్చి సాయం చేయలేదు. అవునండి, ఉన్నవాడు లేనివాడి బాధని ఎన్నటికీ అర్థం చేసుకోలేడు. ఇప్పుడు మనకిక్కడ బ్రతకడానికి ఏమీ పనిలేదు. ఈ ఊర్లో ఇలాగే ఉంటే మనం ఆకలితో అలమటించి చావాల్సిందే. మనం పట్నం వెళ్ళిపోదాం. అక్కడ ఏదో ఒక కూలీ నాలి పనిచేసుకొని బ్రతుకుదాం. నువ్వు చెప్పింది నిజమే లక్ష్మి. ఈ గ్రామంలో ఉండి ఆకలి చావులు చచ్చే కంటే పట్నం వెళ్ళి ఏదైనా శ్రమ చేసి జీవించడం మిన్నా. సరే, ఆలస్యం చేయకుండా పట్నం వెళ్ళడానికి మనకున్న కొద్దిపాటి సామాగ్రిని సర్దు. లక్ష్మి పట్నం వెళ్ళడానికి సర్దుతోంది. పాత సామాన్లు తీస్తూ ఉండగా ఒక వింత ఆకారంలో ఉన్న కట్టెముక్క ఆమె కంటపడింది. అదా వర్షంలో తడవకపోవడంతో ఆ రోజు వంట చేయడానికి ఆమె ఆ కట్టెముక్కతోని వంట చేయడం ప్రారంభించింది. లక్ష్మి అన్నం కూర వండినప్పటికీ ఆ కట్టెముక్క కాలి బూడిద కాకుండా అలాగే ఉండడం చూసి లక్ష్మి ఆశ్చర్యపోయింది. ఏవండీ, ఒకసారి ట్రండి. ఏమైంది లక్ష్మి, అంతగా అరుస్తున్నావు? ఈ కట్టెముక్కను చూడండి. ఇందాకటి నుండి దీనిపైన అన్నం వండాను, కూర వండాను. కాని కట్టెముక్క కొంచెం కూడా కాలి బూడిద కాలేదు. ఎలా ఉండిందో అలాగే ఉంది. నాకీ కర్ర ముక్కను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. పిచ్చిదానా, కట్టే అన్నాక కాలకుండా ఎలా ఉంటుంది? ఆ కర్ర కాస్త నాణ్యమైన కర్ర అయ్యుంటుంది. అందుకే అది మెల్లగా కాల్తోంది. కానీ నీకది కాల్తున్నట్టు తెలియడం లేదు, అంతే. రామయ్య మొదట్లో లక్ష్మి మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. కాని మరుసటి రోజు ఉదయం కూడా ఆ కర్ర అలాగే మండుతూ కనిపించింది. అది చూసి రామయ్య కూడా ఆశ్చర్యంలో మునిగిపోయాడు. నిజమే లక్ష్మి, ఇది సామాన్యమైన కట్టె కాదు. ఇదో అద్భుతమైన మాయ కట్టె. భగవంతుడి మన దరిద్రాన్ని చూసి ఈ మాయ కట్టెను మనకు ప్రసాదించినట్టున్నాడు. అవునండి, ఈ కట్టె ఉంటే మనకసలు కట్టెల కొరతే ఉండదు. ఎన్ని రోజులైనా దీంతోనే మనం హాయిగా వండుకోవచ్చు. అలా ఆ కట్టె సాయంతో వారు కొన్ని రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా వండుకొని తింటూ పట్నం వెళ్లే ఆలోచనను పక్కన పెట్టారు. ఒకరోజు సాయంత్రం లక్ష్మి అరుగుమీద కూర్చొని ఆలోచిస్తుండగా ఆమెకొక గొప్ప ఉపాయం తట్టింది. యాండీ, నాకొక ఆలోచనొచ్చింది. మనకు లభించిన ఈ మాయ కట్టెతో మనమెందుకు ఒక ఉపాధిని కల్పించుకోకూడదు? ఉపాధ? ఎలా లక్ష్మి? మన కట్టెల ఖర్చు అస్సల్లేదు. ఈ మాయా కట్టె సహాయంతో మనం రుచికరమైన వంటలు చేసి మనింట్లోనే ఒక చిన్న భోజనశాలను ఎందుకు ప్రారంభించకూడదు? దీనివల్ల మనకు నిత్యం జీవనోపాధి దొరుకుతుంది. పట్నం వలస వెళ్లాల్సిన అవసరం కూడా తప్పుతుంది. లక్ష్మి, ఎంతటి అద్భుతమైన ఉపాయం చెప్పావు. నువ్వు చెప్పినట్టు తక్కువ పెట్టుబడితోనే మనం భోజనశాలను నడపవచ్చు. రేపటి నుండి మనం భోజనశాలను ప్రారంభిద్దాం. రామయ్య, లక్ష్మి ఇద్దరూ కలిసి
గ్రామంలో ఒక చిన్న భోజనశాలను ప్రారంభించారు. రామయ్య చాలా తక్కువ ధరకే గ్రామస్తులందరికీ కడుపు నిండా రుచికరమైన భోజనం వడ్డించేవాడు. ఒక గ్రామస్తుడు రామయ్యతో ఇలా అన్నాడు. రామయ్య, నీ భోజనశాలలో అన్నం అమృతంలా ఉంది. ఇంత తక్కువ ధరకే ఇంత మంచి భోజనం మరెక్కడా దొరకదు. నువ్వు నిజంగా చాలా మంచివాడివి రామయ్య. అంతా మీ దయ్యయ్యా. మీలాంటి వారు తృప్తిగా తింటే నాకదే 10,000. అవును రామయ్య, నీ పుణ్యమా అని మాబోటి పేదవారి ఆకలి తక్కువ ధరలోనే తీరుతోంది. కట్టెలు దొరకని ఈ వానాకాలంలో తక్కువ ధర భోజనం మా కడుపు నింపుతుంది. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. వర్షాకాలంలో కట్టెలు దొరకడం కష్టం అవడం వలన రామయ్య భోజనశాలలో ధర తక్కువగా ఉండడంతో ఆ ఊరి ప్రజలందరూ రామయ్య భోజనశాలకే రావడం మొదలుపెట్టారు. రోజు రోజుకి రామయ్యకి లాభాలు, కీర్తి పెరగసాగాయి. కాని రోజులు గడుస్తున్న కొద్దీ రామయ్య మనసులో నెమ్మదిగా దురాశ ప్రవేశించింది. లక్ష్మి, ఇటు చూడు. ఈరోజు ఎంత ఆదాయం వచ్చిందో. నేను తక్కువ ధరకు అమ్మితేనే ఇంత సొమ్ము సంపాదిస్తున్నాను. అదే భోజనం ధరను రెట్టింపు చేస్తే మనం ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించవచ్చు కదా. మనం త్వరలోనే పెద్ద ధనవంతులం అయిపోవచ్చు. వద్దండి, అలాంటి తప్పుడు ఆలోచన అస్సలు చేయకండి. దైవ లీల వల్ల మనకి మాయా కట్టె దొరికింది. అత్యాశ ఎప్పటికైనా ప్రమాదకరం. ఊరి ప్రజలకు సేవ చేస్తూ వాళ్ల కడుపు నింపడమే ఉత్తమం. నీకు లోకజ్ఞానం లేదు లక్ష్మి. దొరికిన అవకాశాన్ని వాడుకోకపోతే ఎలా? నేను చెప్పినట్టే రేపటి నుండి భోజనం ధరని పెంచుతున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడకుండా వంట పని చూసుకో. లక్ష్మి ఎంత వారించినా వినకుండా రామయ్య భోజనం ధరని పెంచేశాడు. దాంతో ఊరి ప్రజలు బాధపడ్డారు. ఏంటి రామయ్య, నిన్నటిదాకా తక్కువ ధరకు పెట్టిన భోజనానికి ఈ రోజు ఇంత ఎక్కువ ధర అడుగుతున్నావు? ఇది చాలా అన్యాయం. ధర నచ్చితే తినండి, లేకపోతే వెళ్ళండి. నా వంటకు అంత విలువుంది. నేను ధర తగ్గించే ప్రసక్తే లేదు. రామయ్య అహంకారానికి, దురాశకి ఊరి ప్రజలు విసిగిపోయి అతని భోజనశాలకు రావడం పూర్తిగా మానేశారు. చూశారా అండి, నేను ముందే చెప్పాను. ధర పెంచడం వల్ల ఊరి జనం రావడం మానేశారు. మనకు నష్టమే మిగిలింది. జనం కూడా మనల్ని చీకొడుతున్నారు. ఇప్పటికైనా మీ తప్పు తెలుసుకొని పాత ధరకే భోజనం పెట్టండి. నువ్వు నోరు మూస్తావా లక్ష్మి? రోజులెప్పుడూ ఒకేలా ఉండవు. కాస్త ఓపిక పడితే వాళ్లే తిరిగొస్తారు. నా నిర్ణయం నేను మార్చుకోలేను. ఒకరోజు మధ్యాహ్నం భోజనశాల ఖాళీగా ఉంది. అప్పుడొక ముసలివాడు ఆకలితో వణుకుతూ నీరసంగా రామయ్య దగ్గరకొచ్చాడు. బాబూ, నేను చాలా దూరం నుండి నడిచి వస్తున్నాను. ఆకలిగా ఉంది. నా దగ్గర కేవలం 2 కాసులు మాత్రమే ఉన్నాయి. ఈ పైకానికి సరిపడా కాస్త అన్నం పెట్టవా బాబూ? హే ముసలోడా, 2 కాసులకు ఇక్కడ నీళ్లు కూడా రావు. నడు ఇక్కడి నుండి. ఎక్కువ ధరిస్తేనే భోజనం పెడతాను, లేకపోతే లేదు. ఇక్కడ దాన ధర్మాలు చేయడం లేదు. వెళ్ళు. అయ్యయ్యో, అలా అనకండి. వయసు మళ్ళినవాడు, ముసలివాడు ఆకలితో అలమటిస్తున్నాడు. అతని దగ్గరున్న ఆ 2 కాసులు తీసుకొని కడుపు నిండా అన్నం పెట్టండి. ఆకలి తీర్చడం కంటే పెద్ద దానం లేదు. లక్ష్మి, నువ్వు మధ్యలో మాట్లాడకు. వ్యాపారంలో జాలి చూపిస్తే మనం రోడ్డున పడతాం. ముసలాడా, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్తావా, లేక నన్ను నెట్టేయమంటావా? రామయ్య ఆ వృద్ధుణ్ణి భోజనశాల నుండి నిర్దయగా తరిమేశాడు. మరుసటి రోజు ఉదయం లక్ష్మి యథావిధిగా వంట చేయడానికి వంటగదిలోకి వెళ్లేసరికి ఆ మాయ కట్టె ఆరిపోయింది. ఏవండి, అనర్థం జరిగింది. ఈ రోజు మన మాయ కట్టె అస్సలు వెలగడం లేదు. నేనెంత ప్రయత్నించినా పొయ్యి రాజడం లేదు. ఏంటి, వెలగడం లేదా? నేను ప్రయత్నిస్తానుండు. రామయ్య కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. కాని ఆ కట్టె ముక్క అస్సలు వెలగలేదు. ఇద్దరికీ అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. ఇలా ఉండగా ఒక రాత్రి రామయ్య గాఢ నిద్రలో ఉండగా అతనికొక వింతైన కల వచ్చింది. ఆ కలలో తను భోజనశాల నుండి తరిమేసిన ముసలివాడు సాక్షాత్తు భగవంతుని రూపంలో దర్శనమిచ్చాడు. భగవంతుడు రామయ్యతో, రామయ్య, నువ్వు చాలా పేదరికంలో కష్టాల్లో ఉన్నావని జాలితో నేను నీకా మాయా కట్టెను వరంగా ప్రసాదించాను. కాని నువ్వా వరాన్ని నీ స్వార్థానికి, దురాశకు, అమాయక ప్రజలను దోచుకోడానికి వాడుకున్నావు. ఆకలితో వచ్చిన వృద్ధుణ్ణి అన్నం పెట్టకుండా తరిమేశావు. అందుకే నీకిచ్చిన ఆ వరాన్ని
నేను తిరిగి తీసేసుకున్నాను. ఇకపై ఆ కట్టె ముక్క వెలగదు. రామయ్య ఉలిక్కిపడి నిద్ర లేచాడు. ఒళ్లంతా చెమటలు పట్టాయి. కలలో జరిగిందంతా భార్య లక్ష్మికి పూసగుచ్చినట్టు చెప్పి ఎంతో ఆవేదన చెందాడు. లక్ష్మి, నేనెంతటి పాపానికి ఒడిగట్టాను. మొన్న వచ్చిన ఆ వృద్ధుడెవరో కాదు, సాక్షాత్తు ఆ భగవంతుడే. నా దురాశ వల్ల మనకున్న వరాన్ని కోల్పోయాం. నేను చేసిన తప్పుకి నాకు చాలా సిగ్గుగా ఉంది లక్ష్మి. పశ్చాత్తాపం కంటే పెద్ద ప్రాయశ్చిత్తం లేదండి. ఇప్పటికైనా మీ తప్పు మీరు తెలుసుకున్నారు. అదే 10,000. మనం మళ్ళీ పాత ధరలకే మంచి మనసుతో ఊరి ప్రజల ఆకలి తీరుద్దాం. మన మంచి మనసు చూసి ఆ దేవుడే మళ్ళీ మనల్ని కరుణిస్తాడు. అవును లక్ష్మి, నువ్వు చెప్పింది అక్షర సత్యం. ఇకపై నేనెప్పటికీ ఆశకి పోను. ఊరి ప్రజలకు సేవ చేయడమే నా పరమావధిగా బతుకుతాను. రా, ఇద్దరం కలిసి ఆ పొయ్యిని వెలిగించడానికి ప్రయత్నిద్దాం. రామయ్య లక్ష్మి ఇద్దరూ శుచిగా దైవ ప్రార్థన చేసి మనసులో మంచి సంకల్పంతో ఆ మాయ కట్టెను పొయ్యిలో పెట్టి వెలిగించారు. ఆశ్చర్యకరంగా ఆ కట్టె ముక్క మునుపటి కంటే చాలా ప్రకాశవంతంగా అద్భుతంగా వెలగడం ప్రారంభించింది. రామయ్య ఆనందంతో, లక్ష్మి, చూడు, మన పొయ్యి మళ్ళీ వెలిగింది. భగవంతుడు నా పశ్చాత్తాపాన్ని ఆలకించి మనల్ని మన్నించాడు. అవునండి, దేవుడెప్పుడూ మంచివారిని వదిలిపెట్టడు. పదండి, ఆలస్యం చేయకుండా ఊరి ప్రజలందర్నీ పిలిచి తక్కువ ధరకి కడుపు నిండా అన్నం వడ్డిద్దాం. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే దురాశ దుఃఖానికి దారితీస్తుంది. మనకి దేవుడు లోక కళ్యాణం కోసం సంపాదన ఇస్తాడు. దాన్ని మనం పేదవారి ఆకలి తీర్చడానికి ఉపయోగించాలి. సుందరగిరి అనే ఊరి మధ్యలో పక్కపక్కనే 2 పెంకుటిళ్లుండేవి. ఒక ఇంట్లో వీరయ్య వీరమ్మ దంపతులు నివసిస్తూ ఉండగా పక్కింట్లో సోమయ్య సుందరమ్మ దంపతులు ఉండేవారు. వీరయ్య సోమయ్య ఇద్దరూ చిన్నప్పట్నుంచి ప్రాణ స్నేహితులు. ఒకరికోసం ఒకరు ప్రాణాలైనా ఇచ్చేంత నమ్మకం వారి మధ్య ఉంది. కాని వారి భార్యలు వీరమ్మ సుందరమ్మల పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నం. ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. చిన్న విషయానికి ఇద్దరూ వీధిలోకొచ్చి నోరేసుకొని పడిపోతూ ఉంటారు. ఒకరోజు ఉదయం వీరమ్మ ఆవు మెల్లగా సుందరమ్మ పెరట్లోకి చొరబడింది. ఆకలితో ఉన్న ఆవు సుందరమ్మ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న మల్లె తీగను, పూల మొక్కలను తినడం మొదలుపెట్టింది. సుందరమ్మ బయటకొచ్చేసరికి ఆవు మొక్కల్ని నమలడం చూసి సుందరమ్మకి కోపం వచ్చింది. సుందరమ్మ గట్టిగా కేకలేస్తూ, అమ్మో అమ్మో అమ్మో, నా మల్లె తీగ! పో, అవతలికి పో! ఇద్దరిద్రపు ఆవు నా తోటంతా పాడు చేసింది. అంతలో వీరమ్మ తన ఆవుని సుందరమ్మ అన్న మాటలు విని ఒళ్ళు మండిపోయి బయటకొచ్చింది. ఏమే, ఎవరావుని చూసి దరిద్రపావు అంటున్నావే? కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నోరు లేని జీవాన్ని పట్టుకుని అంత మాట అంటావా? సుందరమ్మ కోపంతో, ఓహో, పెద్ద సంస్కారవంతురాలు వచ్చిందండి తీర్పు చెప్పడానికి. నీ ఆవుని నీ ఇంట్లో కట్టేసుకోవాలి కాని ఇలా పరుల పెరట్లోకి వదిలి మొక్కలు మేపించడమేనా నీ సంస్కారం? నీ ఆవు తాడు తెంచుకొని నా తోటంతా నాశనం చేస్తూ ఉంటే ఇంట్లో నిద్రపోతున్నావా ఏంటి? అది తాడు తెంచుకుంటే నా తప్ప? అయినా తెలియక ఆవు 4 మొక్కలు తింటే తిన్నది. దానికింత రాద్ధాంతం చెయ్యాలా? 4 మొక్కలా? నేను రాత్రింబవళ్ళు కష్టపడి నీళ్లు పోసి పెంచుకుంటే నీకు వాటి విలువ ఏం తెలుస్తుందిలే. ఇంకొకసారి నీ ఆవు నా మొక్కల జోలికొస్తే పార తీసుకొని దాని కాళ్ళు విరగ్గొడతాను, జాగ్రత్త. వీరమ్మ కోపంగా, ఎవరి కాళ్ళు విరగ్గొడతావే? ఎవరి కాళ్ళు విరగ్గొడతావు? దమ్ముంటే నా ఆవుని తాకి చూడు, నీ ఇల్లు పీకి పందిరేస్తాను. నీలాంటి గయ్యాళిదాన్ని నేనెప్పుడూ చూడ్లేదు. పొద్దున్న లేస్తే చాలు ఎవరి మీద పడి ఏడుద్దావా అని చూస్తూ ఉంటావు. నన్ను గయ్యాళిది అంటావా? నువ్వేవైనా తక్కువ దానివా? మొన్న నా పెరట్లోని కరివేపాకు కొమ్మలు దొంగతనంగా కోసుకెళ్ళిందెవరో నాకు తెలీదనుకున్నావా? అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నీ బుద్ధెలాంటిదో ఊరంతా తెలుసు. ఏమన్నావ్? నేను నీ కరివేపాకు కొమ్మల్ని దొంగతనంగా కోసుకెళ్ళానా? ఎంత మాట అన్నావే! నీ కరివేపాకు కోసం నేను దొంగతనం చేయాలా? నా పెరట్లో చెట్లేదా? అబద్ధాలు చెప్తే నీ నోరు పడిపోతుంది. ఇలా ఇద్దరూ గొడవ పడుతుంటే సరిగ్గా అదే సమయంలో
వీరయ్య సోమయ్య ఇద్దరూ పొలం పనులు ముగించుకొని వచ్చారు. తమ భార్యల అరుపులు వినబడ్డంతో ఇద్దరూ కంగారు పడ్డారు. వీరయ్య భార్యను పక్కకు లాగుతూ, ఏవే వీరమ్మా, ఏంటిది? వీధిలో జనాలు మీ గొడవ ఎలా చూస్తున్నారు చూడు. సుందరమ్మా, ఎందుకే అంతలా ఊగిపోతున్నావు? మనకి గొడవలెందుకు? సుందరమ్మ సోమయ్య వైపు తిరిగి, మీరేం మాట్లాడకండి. అక్కడ చూడండి, ఆ వీరమ్మ ఆవొచ్చి నా పూల మొక్కలన్నిటినీ తినేసింది. ఇదేంటని అడిగితే నన్నే గయ్యాళి అంటోంది. చూసారా సుందరమ్మకి నోరెంతుందో? తాడు తెంచుకుని ఆవు వెళ్తే నా తప్పట. వీరమ్మా, నోరు మూస్తావా లేదా? పశువన్నాక అటు ఇటూ వెళ్తుంది. దానికి సుందరమ్మతో క్షమించమని చెప్తే పోయేదానికి ఇంత గొడవెందుకే? నేను క్షమించమని అడగాల? చచ్చినా అడగను. తప్పు నాది కాదు, ఆవుది. కావాలంటే ఆవునొచ్చి క్షమించమని చెప్పమనండి. సుందరమ్మ, పక్క ఇళ్లల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే. చిన్న విషయానికి ఇంతలా గొడవ పట్టం తప్పు కదా? మీకు తెలీదు, ఊరుకోండి. ఈ వీరమ్మ పరమ గయ్యాళి. దీని ముఖం చూస్తేనే నా కొళ్ళు మండిపోతుంది. సోమయ్య, వీళ్ళకెంత చెప్పినా వినేలా లేర్రా. వీరమ్మ, లోపలికి నడు ముందు. అవును వీరయ్యా, వీళ్ల గొడవలతో మన పరువు పోతుంది. సుందరమ్మ, నువ్వు కూడా లోపలికి పద. భర్తలిద్దరూ ఎంతో కష్టపడి తమ భార్యల్ని ఇళ్లల్లోకి పంపించగలిగారు. ఆ తర్వాత ఈ గొడవలకి ముగింపు పలకడానికి వీరయ్య సోమయ్య ఇద్దరూ తీవ్రంగా ఆలోచించసాగారు. వీరయ్య నిట్టూరుస్తూ, ఏంటో సోమయ్య, మన స్నేహం ఎంత గొప్పదు. మన భార్యల శత్రుత్వం అంతకంటే భయంకరంగా ఉంది. మనం పొలంలో కలిసి శ్రమిస్తాం, కాని వీళ్ళేమో ఇక్కడ గొడవలతో మన మనశ్శాంతిని పాడు చేస్తున్నారు. నిజమే వీరయ్యా, ఈరోజు ఆవు మొక్కలు మేసిందని గొడవ, రేపు కాస్త నీళ్లు ఇటు పడ్డాయని గొడవ పడతారు. దీనికి ఏదో ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. నా మనసులో ఒక ఆలోచన ఉంది సోమయ్య, నీకు చెప్తాను. కాని విన్నాక కోపం తెచ్చుకోకూడదు. చెప్పు వీరయ్యా. మన రెండిళ్ల మధ్య ఒక ఇటుకల అడ్డుగోడ కడితే ఎలా ఉంటుంది? ఆ గోడ ఉంటే వీరమ్మ సుందరమ్మ ఒకరి ముఖం ఒకరు చూసుకునే అవకాశం ఉండదు. గొడవలు కూడా జరగడానికి వీలుండదు. ఏమంటావ్? సోమయ్య కొంతసేపు ఆలోచించి, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది వీరయ్య. ఆ గోడ ఉంటేనే మన ఇళ్లల్లో శాంతుంటుంది. లేదంటే రోజుకో గొడవతో మన బతుకులు నరకమవుతాయి. రేపే మేస్త్రీని పిలిపించి గోడ కట్టించేద్దాం. మరుసటి రోజు ఉదయమే వీరయ్య సోమయ్య కలిసి మేస్త్రీని పిలిపించి తమ రెండు ఇళ్ల సరిహద్దుల మధ్య ఒక పెద్ద ఇటుక గోడను కట్టడం ప్రారంభించారు. అది చూసి వీరమ్మ సుందరమ్మ ఇద్దరూ లోపల సంతోషపడ్డారు. కొన్ని నెలల తర్వాత సోమయ్యకు వ్యవసాయం కోసం కొంత పెట్టుబడి అవసరమైంది. అదే సమయంలో సోమయ్య ఇంటికి దూరం నుండి చుట్టాలొచ్చారు. వారు సీతారామరాజు, అతని భార్య లక్ష్మి. సీతారామరాజు చాలా ధనవంతుడు. సోమయ్యకు వ్యవసాయం కోసం సహాయం చేయడానికి కొంత డబ్బివ్వడానికి వారొచ్చారు. సోమయ్య సుందరమ్మ వాళ్ళని ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. రండి మామగారు, రండత్తయ్య, ఎంత కాలానికొచ్చారు? ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది సుందరమ్మ. వ్యవసాయం ఎలా సాగుతోంది సోమయ్య? అంతా బాగానే ఉంది బాబాయ్ గారు. కానీ ఈసారి పెట్టుబడికి కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకే మిమ్మల్ని డబ్బులు అడిగాను. దానికేముంది సోమయ్య, నీ కోసమే కదా మేముంది. నీ వ్యవసాయానికి కావలసిన రూపాయలు నేనిస్తాను. నిశ్చింతగా ఉండు. కాసేపటి తరువాత సీతారామరాజు బయటకొచ్చి ఆ అడ్డుగోడ వైపు నడిచాడు. సరిగ్గా అదే సమయంలో వీరమ్మ ఆ గోడ అవతలి పక్క ఉంది. సీతారామరాజును చూడగానే వీరమ్మ, అయ్యా నమస్కారం. మీరు సోమయ్య గారింటికొచ్చిన చుట్టాలా? అవునమ్మా, నేను సోమయ్యకి బాబాయినవుతాను. నేను మీకంటే పెద్దదాన్ని కాకపోయినా ఒక చిన్న మాట చెప్పాలని పిలిచాను. ఏమనుకోకండి. చెప్పమ్మా, ఏంటి విషయం? వీరమ్మ రహస్యంగా, మీరు చూడ్డానికి చాలా మంచివార్లా, ధనవంతుల్లా కనిపిస్తున్నారు. కాని ఆ సుందరమ్మ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఆమె బుద్ధి అస్సలు మంచిది కాదు. పరమ మోసగత్తె. ఎదురుగా నవ్వుతూనే వెనక గోతులు తవ్వుతుంది. సీతారామరాజు ఆశ్చర్యపోతూ, ఏంటి, సుందరమ్మ అలాంటిదా?
మాకెప్పుడూ అలా అనిపించలేదే. మీకెలా తెలుస్తుందండి? దూరం నుండి వచ్చారు కదా. ఆమెకు డబ్బు పిచ్చెక్కువ. ఎవరి దగ్గరైనా డబ్బులుంటే వాటినెలా కాజేయాలా అని చూస్తుంది. మొన్న ఒకరి దగ్గర అప్పు తీసుకుని అసలు నేను తీసుకోనే లేదని గొడవ పడింది. వీరమ్మ చెప్పిన అబద్ధాలు సీతారామరాజు మనసులో బలంగా నాటుకున్నాయి. నిజంగానే సుందరమ్మ తన డబ్బులు ఎగ్గొడుతుందేమో అనే భయం అతనికి కలిగింది. అతను సుందరమ్మకి డబ్బులివ్వకుండా ఏదో పనుందని చెప్పి ఇంటికి వెళ్ళాడు. సీతారామరాజు డబ్బులివ్వకపోయేసరికి సోమయ్య, సుందరమ్మ బాధపడ్డారు. డబ్బులు లేకపోవడంతో సోమయ్య తన పొలంలో కొంత భాగం మాత్రమే సాగు చేశాడు. ఇలా ఉండగా ఒకరోజు ఉదయం వీరమ్మ ఇంటి ముందు ఉన్న తడిమట్టి మీద కాలు జారి గట్టిగా కింద పడిపోయింది. వీరమ్మ తీవ్రమైన బాధతో, అమ్మో, నా కాలు విరిగిపోయింది, రక్షించండి, ఎవరైనా రండి, అమ్మా. కాలుకి దెబ్బ తగలడంతో వీరమ్మ మంచానికే పరిమితమైంది. వీరయ్యకు వంట చేయడం రాదు. భార్యను చూసుకోవడం అతనికి చాలా కష్టంగా మారింది. మొదటి రోజు వీరయ్య ఏదో అరకొరగా గంజి కాచి వీరమ్మకిచ్చాడు. అది తాగలేక ఆకల్తో వీరమ్మ అల్లాడిపోయింది. అవతలి పక్క ఇంట్లో ఉన్న సుందరమ్మకు వీరమ్మ కాలు విరిగిన విషయం తెలిసింది. సుందరమ్మ పాత గొడవలన్నీ పక్కన పెట్టి మానవత్వమే ముఖ్యమని భావించింది. సుందరమ్మ ఆ రోజు మధ్యాహ్నం వేడివేడి అన్నం, గడ్డ పెరుగు తీసుకుని వీరయ్య ఇంటి తలుపు తట్టింది. అప్పుడు వీరయ్య, సుందరమ్మా, నువ్వా? ఇక్కడికొచ్చావేంటి? సుందరమ్మ వినయంగా, అవునండి వీరయ్య గారు, వీరమ్మ గారికి కాలు విరిగిందని తెలిసింది. మీకు వంట చేయడం రాదు కదా అని కొంచెం భోజనం వండి తెచ్చాను. లోపలికెళ్ళి ఆమెకు తినిపించండి. వీరయ్య కళ్ళల్లో నీళ్లతో, ఎంత మంచిదానివమ్మా నువ్వు. పాత విషయాలు మనసులో పెట్టుకోకుండా మా కోసం భోజనం తీసుకొచ్చావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. అలా అనకండి వీరయ్య గారు, మనం ఇరుగు పొరుగు వాళ్ళం. కష్టం వచ్చినప్పుడు ఒకరికొకరం సహాయం చేసుకోవాలి. వీరయ్య ఆ అన్నం గిన్నెం లోపలికి తీసుకెళ్లి వీరమ్మకు చూపించాడు. వీరమ్మా, అన్నం తీసుకొచ్చాను చూడు. పక్కపక్క ఇళ్లలో ఉంటూ ఎప్పుడూ గొడవపడే ఆ సుందరమ్మ మన కోసం ఎంతో రుచికరమైన భోజనం వండి తెచ్చింది. వీరమ్మ ఆశ్చర్యంతో, సుందరమ్మ తెచ్చిందా? అవును వీరమ్మా, ఆమె ఎంతో ప్రేమతో వండి తెచ్చింది. నువ్వామెను ఎన్ని మాటలన్నావు, అయినా ఆమె నీ ఆకలిని చూసి తట్టుకోలేకపోయింది. నేనెంత పాపం చేశానండి. ఆమె ఇల్లు నాశనం కావాలని చుట్టాల ముందు లేనిపోని అబద్ధాలు చెప్పి ఆమె నోటి దగ్గర కూడు తీసేశాను. కాని ఆమె మాత్రం నా ఆపదలో దైవంలా వచ్చి అన్నం పెడుతోంది అని వీరమ్మ తీవ్రమైన పశ్చాత్తాపంతో రగిలిపోయింది. ఆ రోజు నుండి ప్రతిరోజు సుందరమ్మ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేడివేడి భోజనాన్ని వండి వీరయ్య ఇంటికి తెచ్చిచ్చేది. 2 నెలల తర్వాత వీరమ్మ కాలు పూర్తిగా నయమైంది. ఆమె మెల్లగా నడవడం మొదలుపెట్టింది. దాంతో వీరమ్మ మెల్లగా నడుస్తూ సుందరమ్మ ఇంటికి వెళ్ళింది. వీరమ్మ రావడం చూసి సుందరమ్మ, రా వీరమ్మ, కాలు పూర్తిగా నయమైందా? ఇప్పుడు నడవగలుగుతున్నావా? సుందరమ్మను చూడగానే వీరమ్మ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. సుందరమ్మ కంగారుగా, ఏంటి వీరమ్మ ఇది? ఎందుకేడుస్తున్నావు? వీరమ్మ కన్నీళ్లతో, సుందరమ్మ, నన్ను క్షమించు. నేను పరమ పాపాత్మురాల్ని. నీకు పెద్ద ద్రోహం చేశాను. ఏవైంది వీరమ్మ? అంత పెద్ద మాటలెందుకు చెప్తున్నావు? నా వల్ల నీ ఇల్లు చాలా నష్టపోయింది. ఆ రోజు నీ మేనమామగారు సీతారామరాజు గారు వచ్చినప్పుడు నేను గోడ పక్కన నిలబడి నీ గురించి లేనిపోని అబద్ధాలు చెప్పాను. నువ్వు డబ్బులు ఎగ్గొడతావని, గయ్యాళివని అబద్ధాలు చెప్పి ఆయనని భయపెట్టాను. అందుకే ఆయన నీకు పెట్టుబడి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు. సుందరమ్మ వీరమ్మ మాటలు విని కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. వీరమ్మ, గతం గతః. నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు కదా, అది చాలు. డబ్బులు ఈ రోజొస్తాయి, రేపోతాయి. కాని మనుషుల మధ్య ఉండాల్సిన ప్రేమ, పొరుగువారి మధ్యన ఉండాల్సిన బంధం చాలా ముఖ్యం. నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. వీరమ్మ మరింత ఏడుస్తూ, నీ మనసెంత గొప్పదమ్మా. ఈ రోజు నుండి మనం శత్రువులం కాదు, ఇద్దరం అక్క చెల్లెళ్ళలా ఉందాం. అలాగే వీరమ్మ,
ఇక మన మధ్య గొడవలు ఉండవు. ఇలా ఉండగా ఆ సంవత్సరం పంటలు చేతికొచ్చే సమయం వచ్చింది. వీరమ్మ 5 ఎకరాల పొలంలో పంట చాలా సమృద్ధిగా వచ్చింది. సుందరమ్మ పొలంలో మాత్రం పంట తక్కువగా ఉంది. వీరమ్మ ఒకరోజు ఉదయమే తన భర్తతో కలిసి తన పొలంలో పండిన కొన్ని ధాన్యం బస్తాలను బండి మీద వేసుకుని సోమయ్య ఇంటి ముంగిట నిలబెట్టింది. సోమయ్య గారు, సుందరమ్మ, ఒకసారి బయటకు రండి. సోమయ్య, సుందరమ్మ బయటకొచ్చారు. ఏంటి వీరమ్మా, ఈ ధాన్యం బస్తాలు మా ఇంటికెందుకు తీసుకొచ్చావు? సోమయ్య గారు, పోయిన సంవత్సరం నా వల్ల మీరు వ్యవసాయం చేసుకోలేకపోయారు. ఆ నష్టానికి ప్రాయశ్చిత్తంగా నా పొలంలో పండిన పంటలు, ఈ ధాన్యం బస్తాలు మీ ఇంట్లో వేసుకోండి. దయచేసి కాదనకండి. వద్దు వీరమ్మ, ఈ ధాన్యం బస్తాలు అవసరం లేదు. నువ్వు క్షమాపణ చెప్పావు, అది చాలు. లేదు సుందరమ్మ, ఇది నా మనస్ఫూర్తిగా ఇస్తున్నాను. నువ్వు తీసుకోకపోతే నా మనసుకి శాంతి ఉండదు. దయచేసి తీసుకో. సోమయ్య నవ్వుతూ, సుందరమ్మ, వీరమ్మ అంతగా అడుగుతోంది కదా, తీసుకో. అప్పుడు వీరయ్య, సోమయ్య, మన భార్యల మధ్య శత్రుత్వం పోయింది. ఇద్దరూ ఒక్కటయ్యారు. మరి మన ఇళ్ల మధ్య ఈ దరిద్రపు అడ్డుగోడెందుకు? దీన్నిప్పుడే కూల్చేద్దాం. సోమయ్య గట్టిగా నవ్వుతూ, మంచి మాట చెప్పావు వీరయ్య. ఈ గోడ మన ఇళ్ళని మాత్రమే కాదు, మన మనసుల్ని కూడా దూరం చేసింది. పద, కూల్చేద్దాం. వీరయ్య, సోమయ్య ఇద్దరూ కలిసి ఆ ఇటుకల అడ్డుగోడను శాశ్వతంగా కూలిపోయాయి. వీరమ్మ, సుందరమ్మ ఇద్దరూ కలిసి ఆ ఇళ్ల మధ్య మళ్లీ పచ్చని పూల మొక్కల్ని నాటడం మొదలుపెట్టారు. మళ్లీ ఆ 2 ఇళ్ళు ఒకే కుటుంబంలా కలిసిపోయాయి. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతి ఏంటంటే, ఇరుగు పొరుగు వారి మధ్య ఉండే ఐకమత్యమే నిజమైన సంపద. చిన్నపాటి అహంకారాల కోసం గొడవపడి దూరమవ్వడం కంటే ఆపదలో మానవత్వంతో సహాయం చేసుకుంటే ఎంతటి కఠినమైన మనసులైనా కరిగిపోతాయి. పక్కవాడి ఆకల్ని చూసి జాలిపడే గుణమే మనిషిని దేవుళ్లా మారుస్తుంది.